ఐగుప్తులో పోతీఫర్ భార్య యోసేపును పాపం చేయడానికి ప్రేరేపించిందండి. అయితే ఏం చెప్పాడు యోసేపు? దేవుడికి విరుద్ధంగా ఈ కార్యాన్ని నేను చేయలేను అని చెప్పాడు. అయితే ఒక్కసారితో చెప్పేశాడు ఆ యోసేపు? కాదు, ప్రతి దినం పోతీఫర్ భార్య తను విసిగించేదండి. తనతో మాట్లాడడానికి ట్రై చేయడం, తనతో ఉండడానికి ట్రై చేస్తుంటే యోసేపు ఎప్పటికప్పుడు తప్పించుకొని పక్కకు వెళ్ళిపోయాడంట. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నామండి? సరే, ఒకసారి నో అని చెప్తాం, సెకండ్ టైం నో అని చెప్తాం, ఇంకా థర్డ్ టైం కి టెంప్ట్ అయిపోతాం. ఓకే, ఒక్కసారే కదా, ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా, లేకపోతే ఈ పార్టీకి రమ్మంటున్నారు, ఈ పనులు చేయమంటున్నారు, లేదా అందరు చేస్తున్నారు, నేనే ఎందుకు ఇలా ఉండాలి, నేను ఇలాంటి పనులు చేస్తేనే కదా నాకు పరువు దక్కేది నలుగురిలో, నా చుట్టూ ఉన్న వాళ్ళకి అనుకుంటే దేవుడు మన ఎడల కనికరం చూపుతాడా అండి? లేదు. నీ రోజు అడుగుతున్నా, తన్ని ప్రేరేపించినా తను ఒప్పలేదు. మనం కూడా అంతే, ప్రతిరోజు మనల్ని విసిగించినా మనం ఒప్ప